హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ధినీస్ అథెంటిక్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో బ్యాచిలర్ స్టైల్ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్గా ఉంటుందండి. బ్యాచిలర్ స్టైల్ అన్నాను కదా అనేసి ఓన్లీ బ్యాచిలర్సే కాదండి, బిగినర్స్ కానీ లేదంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోయి ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. 1/2 kg చికెన్, పసుపు, సాల్ట్ అండ్ కారం, ఒక పెద్ద సైజ్ ఆనియన్, ఒక మీడియం సైజ్ టమోటా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, పుదీనా, కొత్తిమీర, గరం మసాలా అండ్ మసాలా దినుసులు. ఇంతేనండి. ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ అయితే చికెన్ని మ్యారినేషన్ చేసేసుకోవాలి. అందుకోసం వాష్ చేసుకున్న చికెన్లోకి ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలి. ఉప్పు, కారం అనేది గ్రేవీకి తగ్గట్టు కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎక్కువ మసాలాలు ఏమీ వేయం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది అనమాట. సో నెక్స్ట్ ఆనియన్స్, టమోటా అండ్ పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, కొత్తిమీర అండ్ పెరుగు ఇవన్నీ కూడా వేసేసుకొని అన్నీ కలిసేలాగా బాగా కలిపేసుకొని ఒక 15 minutes ఫ్రిడ్జ్లో కానీ పక్కన కానీ పెట్టేసుకోవాలి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో అనేది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాక మీ దగ్గర ఉన్న మసాలా దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందు మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేసుకొని ఆయిల్లో బాగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి లిడ్ క్లోజ్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ మనము చికెన్లో నుంచి వచ్చిన వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కూడా బాగా కుక్ చేసుకోవాలి. నార్మల్ చికెన్ కంటే కూడా మ్యారినేటెడ్ చికెన్లో వాటర్ అనేది ఎక్కువగా వస్తుంది అనమాట. ఎందుకంటే పెరుగు, టమోటా వేసింటాం కాబట్టి. సో ఆ వచ్చే వాటర్తోనే చికెన్ అనేది ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది. చికెన్లో నుండి వచ్చిన వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత నేను చేస్తుంది గ్రేవీ కాబట్టి దానికి తగ్గట్టు వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో మీరు సెమీ గ్రేవీగా తినాలని ఉంటే చికెన్లో నుంచి కొన్ని వాటర్ ఉన్నప్పుడే గరం మసాలా వేసేసుకొని దించేసుకోవచ్చు. అండ్ డ్రైగా తినాలనుకుంటే కొంచెం పొడిగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకొని మీరు హ్యాపీగా సర్వ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే వాటర్ యాడ్ చేసుకొని గరం మసాలా వేసేసుకొని కుక్ చేసుకుంటున్నాను. సో మీకు గ్రేవీగా ఉంటే ఇష్టమా, లేకుంటే ఫ్రైగా తినాలని ఇష్టమా, అండ్ డ్రైగా తినాలని ఇష్టమా, లేకపోతే ఏ రెసిపీ అయినా పర్లేదు, చికెన్ అయితే చాలా అనే టైపా మీరు? నాకైతే కమెంట్ చేసేయండి. అండ్ ఎవరైనా అలాంటి ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేసేయండి. వాటర్ వేసుకున్నాక గ్రేవీ అనేది దగ్గర పడి ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకొని దింపేసుకుంటే మనకు వేడి వేడి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. దీనికి కాంబినేషన్గా నేనైతే బగారా రైస్ చేశాను. ప్లెయిన్ రైస్లో కూడా బాగానే ఉంటుంది, బట్ బగారా రైస్లోకి అయితే సేమ్ బిర్యానీ తిన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో నేనైతే రెడీ చేసి పెట్టేశాను. అండ్ ఎంత సింపుల్గా ఈ కర్రీ అనేది రెడీ అయిపోయింది కదా. నేనైతే ఈ వీడియో అనేది నా కొలీగ్, నా లక్కీ చామ్ బ్లెస్సీకి డెడికేట్ చేస్తున్నాను అనమాట. సో ఎందుకంటే తనైతే బిగినర్, అసలు ఏవి వంటలు అనేవి రావన్నమాట. సో ఎప్పుడైనా వాళ్ళ మమ్మీ లేనప్పుడు ఏమైనా చేసుకున్నావా అంటే అసలు ఏం చేసుకోలేదు, నాకేం రావు అని అంటుంది. సో తనకైతే ఈ వీడియో డెడికేట్ చేసి ఒకసారి ట్రై చేయమని చెప్తాను. మీకు అలాంటి ఫ్రెండ్ కానీ ఉంటే తనకైతే ఈ వీడియో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఏదైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.